Hello people, what's up? Welcome to my channel Ushaholic 321. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అనమాట. సో దాని రివ్యూ ఇవ్వడం కోసం వచ్చాను. అంటే రివ్యూ ఇవ్వడం అంటే దాన్ని బ్లేమ్ చేయాలని కాదు. లైక్ నాకు ఎప్పుడు హెయిర్ ఇలా స్మూత్ ఇలా కర్లీగా ఉంది కదా, ఇంకా కర్లీగా ఉంటుంది. నేను ఆల్రెడీ స్ట్రైట్నింగ్ చేశాను, అందుకే ఇలా ఉంది. సో నేను ఒక ప్రోడక్ట్ అంటే ఇంకా లాభం లేదు, ప్రతిసారి ఇంకా పార్లర్కి వెళ్ళడమో లేదా స్ట్రైట్నింగ్ కష్టపడి చేసుకోవడమో లేదా డ్రైయర్ పెట్టి చేసుకోవడం, ఇలా చాలా కష్టాలు పడేదాన్ని అనమాట. సో ఇదంతా కాదు, నాకు ఈజీగా సింపుల్ వేలో ఒక 15 మినిట్స్లో అయిపోవాలి స్ట్రైట్నింగ్ అని చెప్పేసి నేను చూస్తుంటే నాకు ఫిలిప్స్ హెయిర్ బ్రష్ అని ఒకటి కనిపించింది అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ బెస్ట్ బ్రష్ అని. సో దిస్ ఇస్ లుక్ లైక్ దిస్ అనమాట. సో ఇక్కడ మొత్తం బ్రష్లా ఇచ్చాడు, లైక్ కోంబ్, అండ్ ఇక్కడ హీట్ సెట్టింగ్స్ ఇచ్చాడు. అండ్ దీనికి చూసారు కదా, ఆ వైర్ ఎటు కావాలంటే అది తిరుగుతుంది. సో దీనికి కేబుల్ పెద్దగానే ఇచ్చాడు. పెద్దగానే ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ లుక్ లైక్ దిస్. మనం ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆన్ చేసి స్ట్రైట్ చేసి చూపిస్తాను, ఓకేనా? స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. లేదంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ హీట్ ప్రొటెక్టింగ్ సీరం యూస్ చేస్తున్నాను, లోరియల్ వాళ్ళది. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది సీరము. ఎందుకంటే ట్యాంగిల్ అవ్వదు, అండ్ అలానే హీట్ ప్రొటెక్టివ్ సీరం అనమాట. స్ప్రే కాకుండా హీట్ ప్రొటెక్టింగ్ సీరం ఇది. సో అది అప్లై చేసుకొని నేను స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ హెయిర్ని 2 పార్టీషన్స్గా చేసుకొని స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు హెయిర్ ట్యాంగిల్గా ఉండకూడదు, అదే చిక్కులు ఉండకూడదు. చిక్కులు తీసుకోవాలి. చిక్కులు తీసుకొని అప్పుడు స్ట్రైట్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి, లేదంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే ఇలా ట్యాంగిల్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి హీట్ సెట్టింగ్స్ 2 ఇచ్చాడనమాట, ఒకటి లో ఇంకొకటి హై. నేనైతే హైలో పెట్టి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది హీట్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, హార్డ్లీ ఒక 30 సెకండ్స్ అంతే. ఆ హెయిర్ని మళ్ళీ 2 పార్టీషన్స్ చేసుకొని అప్పుడు నేను స్ట్రైట్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెయిర్ అనేది ట్యాంగిల్గా ఉండకూడదు, చిక్కులు ఉండకూడదు. చిక్కులు ఉంటే ఏమవుతుందంటే హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది. హెయిర్ ఎక్కువ ఆ హీట్ వల్ల ఎక్కువ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేను మళ్ళీ హీట్ ప్రొటెక్టింగ్ సీరం రాస్తున్నాను. నేను ఆల్రెడీ ఆన్ చేశాను, 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ దెన్ నేను స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. మీరు హెయిర్ అంటే అలా పైనుంచి చేస్తే మీకు కొంచెం వాల్యూమ్ అనేది తగ్గుతుంది. వాల్యూమ్ రావాలంటే ఇప్పుడు నేను చేస్తా చూడండి. మీకు వాల్యూమైజ్డ్గా కనిపించాలంటే చూడండి, ఇలా చేసుకుంటే మీకు హెయిర్ అనేది వాల్యూమైజ్డ్గా కనిపిస్తుంది. చూసారా, స్ట్రైట్ సూపర్ అవుతుంది. సో వితిన్ మినిట్స్లో హెయిర్ మొత్తం నేను స్ట్రైట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, రైట్ సైడ్కి ఇంకా లెఫ్ట్ సైడ్కి చాలా బాగా స్ట్రైట్నింగ్ అయింది కదా. సెకండ్స్లో చేసుకున్నాను నేను. ఈవెన్ నేను బిగినర్ని. ఇది సెకండ్ సైడ్ అనమాట, ఇది కూడా చేసేస్తాను. పూర్తిగా చేశాక లుక్ ఎలా ఉందో మీరే చూడండి.
అయితే ఇంతే మరి. చూసారు కదా నేను రివ్యూ ఎలా చేశానో. అండ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్లీ బిగినర్ని. అసలు నాకు స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి నాకేం తెలీదు. బట్ వితిన్ 10 మినిట్స్లో నేను మొత్తం అంతా హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను. చూసారు కదా, నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఆల్రెడీ ఉన్న వీడియోస్ ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ కూడా నేను పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye bye. See you in the next video.